నమస్కారం అండి. సాంస్క్రిట్ లిటరేచర్ అనే ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సంస్కృత భాష సహజంగా ఉండాలి అంటే ఆ భాషలో ఉండేటువంటి సూక్తులు, లోకోక్తులు, వాచోయుక్తులు, న్యాయాలు మొదలైన వాటిని మనం మధ్య మధ్యలో ప్రయోగిస్తూ ఉంటే ఆ భాష చాలా సహజంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రస్తుతం వాచోయుక్తుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు నేను మీతో పంచుకోబోయేటువంటి వాచోయుక్తి ఏమిటంటే క్షతే క్షారం. క్షతే క్షారం లేదా వ్రణే క్షారం. క్షతం అంటే గాయం, వ్రణం అంటే పుండు, గాయము లేదా పుండు. క్షారం అనే శబ్దానికి ఉప్పు అనే ఒక అర్థం ఉంది, కారం అనే ఒక అర్థం కూడా ఉంది. అంటే క్షార శబ్దానికి ఉప్పు అనేది ప్రసిద్ధమైనటువంటి అర్థం. కానీ ఆపస్తంభ సూత్రంలో బ్రహ్మచర్యం క్షార లవణ వర్జనంచ అని ఒక వాక్యం ఉంది. అంటే లవణ శబ్దాన్ని వేరేగా ప్రయోగించాడు అంటే, లవణం అంటే ఉప్పు కదా, లవణ శబ్దాన్ని ప్రత్యేకించి వేరేగా ప్రయోగించాడు అంటే క్షార శబ్దానికి మరో అర్థం అయి ఉండాలి, అది కారం. కాబట్టి ఈ క్షార శబ్దానికి ఉప్పు అని ఒక అర్థం ఉంది, కారం అనే అర్థం కూడా ఉంది. క్షతే క్షారం లేదా వ్రణే క్షారం అనే ఈ వాక్యానికి ఉన్నట్టుగా తెలుగులో అనువాదం జరిగిందనమాట. దాన్నే పుండు మీద కారం అంటారు. నిజానికి ఇక్కడ ప్రసక్తి పుండు లేదా గాయం దాని ప్రసక్తి లేదు, కారం లేదా ఉప్పు రెండింటి ప్రసక్తి లేదు. అసలు చెప్పదలుచుకున్నటువంటి అభిప్రాయం ఏమిటంటే కష్టం మీద కష్టం వచ్చి పడడం, సమస్య మీద మళ్ళీ సమస్య వచ్చి పడడం. ఒక కష్టం తీరలేదు, మళ్ళీ వెంటనే ఇంకొక కష్టం వచ్చి పడింది. ఒక సమస్య తీరలేదు, దానికి ఆ సమస్యకి పరిష్కారం దొరకలేదు, వెంటనే మరీ మరో సమస్య వచ్చి పడడం. రామాయణంలో తండ్రి యొక్క మరణ వార్త విని భరతుడు చాలా కుమిలిపోతూ ఉంటాడు. అంతలోకి మళ్ళీ నా అన్నయ్యనటువంటి రాముడు ఎక్కడా అంటే, రాముడు వనవాసానికి వెళ్ళాడు అంటే అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు, దాని మీద మళ్ళీ మరో దుఃఖం, అన్న వనవాసానికి వెళ్ళడం అనేది. ఈ విధంగా యూట్యూబ్లో ఒక విషయం చూశానండి. ఇప్పుడిప్పుడే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారట, పాపం హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. మొత్తానికి కొద్ది రోజుల్లోనే ఒక మొదటి ఈఎంఐ కూడా కట్టకుండానే ఆ ఇల్లు మొత్తం కాలిపోయింది. ఎంత కష్టమో చూడండి. అంటే ఈఎంఐ ఇంకా జీవితాంతం, ఎవరైనా ఒక ఉద్యోగం చేసి ఒక ఇల్లు కొనుక్కుంటారు, ఆ ఈఎంఐ జీవితాంతం ఈఎంఐ కట్టాలి. కాబట్టి ఆ ఇల్లు కాలిపోయిన ఆ దుఃఖంలో మళ్ళీ ఆరోగ్య సమస్యలు వస్తాయి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, దాంట్లో మళ్ళీ ఖర్చు మీద ఖర్చు, దుఃఖం మీద దుఃఖం, సమస్య మీద సమస్య. ఈ విధంగా వచ్చినప్పుడు క్షతే క్షారం వ్రణే క్షారం అని ఈ వాచోయుక్తిని ప్రయోగించుకోవచ్చు. అంటే దుఃఖం మీద దుఃఖం, సమస్య మీద సమస్య వచ్చినప్పుడు అటువంటి సందర్భంలో ఈ వాచోయుక్తిని మనం ప్రయోగించవచ్చు.